సో ఎట్లా ఉంది కూటమి పరిపాలన? బాగుందండి. ఏ విధంగా సార్? ఏ విధంగా చూసుకున్నా పర్వాలేదు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది? గతంతో చూసుకుంటే ఈ 9 నెలల కాలంలో రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో అయితే లీటర్ డీజిల్ కొట్టించాలంటే రోజుకో రేటు 110 రూపాయలు పైన ఉండేది. ఈరోజు 96 రూపాయలు స్థిరంగా ఉంది. దాన్ని చూసుకోవాల్సిన పని అయితే ఏం లేదు. రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. గతంతో పోలిస్తే పరిశ్రమలు, తర్వాత నిరుద్యోగుల సమస్య కూడా ఎక్కువ ఉండేది. ఉండేది. ఇప్పుడు ఎట్లా ఉంది? పరిశ్రమలు వస్తాయి కాబట్టి, నమ్మకం ఉంది కాబట్టి, వస్తాయని నమ్మకం ఉంది, తీసుకురాగలదన్న గ్యారంటీ ఉంది కాబట్టి నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. తెస్తారు, కన్ఫర్మ్గా పక్కాగా తెస్తారని నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు గతంతో పోలిస్తే చంద్రబాబు నాయుడు పరిపాలన ఇప్పుడు మీకు చేస్తుంది. గతంలో కూడా చూసారు, జగన్ రెడ్డి పరిపాలన చూసారు. దీని మీద ఏ కంపారిజన్ అంటే ఏంటి చెప్తారు? జగన్మోహన్ రెడ్డి దోచుకోవడం, కోలుకొట్టడం. చంద్రబాబు నాయుడు ఏంటంటే అభివృద్ధి డెవలప్మెంట్ కోసం చూస్తాడు. 3 ముక్కలు అన్నాడు, ఏం చేశాడు? ఏం చేయలేదు. ప్రజల సొమ్ము తీసుకెళ్ళి 550 కోట్లు పెట్టి రుషికొండలోనే ప్యాలెస్ కట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు అలా కాదు, పరిపాలన బాగుంటుంది. ఎందుకు అంత చంద్రబాబు నమ్మే అవకాశం? పరిపాలన పర్వాలేదు, బాగుంది, ఎట్లా ఉంటుంది? బాగుంటుంది. మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని నమ్మకం మాకు ఉంది. పెన్షన్ల విషయం ఎట్లా ఉంది? పెన్షన్ విషయం అంటే మాకు మోటార్ ఫీల్డ్ మీద ఎప్పుడున్నా చంద్రబాబు నాయుడు ప్రెజర్ ఎక్కువ. ఆ విషయంలో మాత్రం మేము ఒప్పుకుంటాం. డెవలప్మెంట్ విషయం పక్కన పెడితే ప్రెజర్ మాత్రం ఎక్కువ. అదే కదా ఇప్పుడు చూసినట్లయితే గత పరిపాలన మీరు చూసారు, చూసాము. శాంతి భద్రతలు, గొడవలు అన్నీ చంద్రబాబు నాయుడు టైంలో అన్నీ బాగుంటాయి. దానిలో డౌట్ పడాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం ఏముంది? దోచుకోవడం.